ఆపరేషన్ హాకై వార్తల్లో ఉంది. నిన్న సిరియాలోని ఇస్లామిక్ స్టేట్ హైడౌట్స్ మీద అమెరికా చేసిన అటాక్స్ కి ఆపరేషన్ హాకై అని పేరు పెట్టారు. యాక్చువల్లీ లాస్ట్ మంత్ డిసెంబర్లో అమెరికన్ సోల్జర్స్ ఇద్దరు మరియు అమెరికన్ సివిలియన్ ఇంటర్ప్రిటేటర్ ఇంకొకళ్ళు ఇస్లామిక్ స్టేట్ టెర్రరిస్టుల చేతిలో హతమార్చబడ్డారు. దానికి ప్రతీకారంగా అమెరికా ఇప్పుడు ఆపరేషన్ హాకైని తీసుకొచ్చింది. అంతేకాదు అమెరికా ఒక వార్నింగ్ కూడా ఇచ్చింది. మాకు కనుక హాన్ తలపెడితే అసలు ఎక్కడున్నా ఎత్తుక్కొచ్చి చంపేస్తామని చెప్పి కూడా అమెరికా ఐఎస్ టెర్రరిస్టులకి వార్నింగ్ ఇచ్చింది ఈ రోజున. ఆపరేషన్ హాకై అంటే యాక్చువల్లీ ఎవరైతే అమెరికన్ సోల్జర్స్ సిరియాలో హతమార్చబడ్డారో ఐఎస్ వాళ్ళ చేతిలో, వాళ్ళు అమెరికన్ స్టేట్ ఆఫ్ అయోవాకి చెందిన వాళ్ళు అనమాట. అయోవా స్టేట్ ని అమెరికాలో హాకై అని కూడా పిలుస్తుంటారనమాట. వాళ్ళ చావుకి ప్రతీకారంగా ఇప్పుడు అమెరికా ఐఎస్ హైడౌట్స్ ఎక్కడున్నా సరే ఎతికి వాళ్ళని వెంటాడాలని నిర్ణయించుకుంది. అంతేకాదు ఆల్రెడీ ఇప్పటికీ మనం చూస్తే అమెరికన్ ట్రూప్స్ చాలా మంది సిరియాలో ప్రజెంట్ అయి ఉన్నారు. బషర్ ఆల్ అసద్ ప్రభుత్వం పోయిన తర్వాత, సిరియాలో కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత డిసెంబర్లో అమెరికన్ సోల్జర్స్ పైన మొట్టమొదటి అటాక్ అనమాట. ఇది అంబుష్ అటాక్. ఆ అటాక్ ని బేస్ చేసుకుని ఇప్పుడు అమెరికా దానికి రిటాలియేషన్ గా ఇప్పుడు ఐఎస్ హైడౌట్లని సిరియాలో నుంచి కంప్లీట్ గా వైపౌట్ చేయాలని చెప్పి అమెరికా ప్రయత్నాలు చేస్తుంది. దానికే ఆపరేషన్ హాకై అని పేరు పెట్టి పూర్తిగా ఎలక్ట్రానిక్ సర్వీలెన్స్ కావచ్చు, డ్రోన్ సర్వీలెన్స్ కావచ్చు, నిఘాలు పెట్టి మరి ఐఎస్ వాళ్ళని ఏరి పారేస్తుంది సిరియా నుంచి. అయితే మనందరికి తెలుసు ఇస్లామిక్ స్టేట్ అనేది 2012, 13, 14 ఈ టైంలో చాలా యాక్టివ్ గా ఉండేది. ఆల్మోస్ట్ ప్యారలల్ గవర్నమెంట్ కూడా రన్ చేస్తుంది. రికగ్నిషన్ లేదు తప్పితే అన్ని ఉండే అప్పట్లో. అండ్ స్లోగా మనం చూస్తే కనుక 2018, 19కి వచ్చేసరికి ఇస్లామిక్ స్టేట్ పూర్తిగా అంతమైంది అనుకున్నారు. కానీ వాటి స్లీపర్ సెల్స్ మాత్రం ఇంకా ఉన్నట్లు అమెరికా పసిగడుతోంది. దాంతో అమెరికా మళ్ళా పూర్తి స్థాయిలో మిడిల్ ఈస్ట్ ప్రాంతం, ముఖ్యంగా సిరియా లాంటి ప్రాంతాల్లో అమెరికా మళ్ళా నిఘా పెంచేస్తుంది అనమాట. దానిలో భాగంగానే ఆపరేషన్ హాకై కూడా తీసుకొచ్చేస్తుంది. అయితే ఐఎస్ వాళ్ళు ఒక ట్రాన్సిట్ రూట్ ఏర్పరచుకుని ఆపరేట్ చేస్తున్నట్లు అమెరికా గ్రహిస్తోంది. ముఖ్యంగా సిరియా ఇరాక్ బార్డర్ లో వీళ్ళ ట్రాన్సిట్ రూట్ ఉన్నట్టు కూడా అమెరికా గ్రహించి అక్కడ కూడా టార్గెట్ చేస్తుంది అనమాట. పూర్తి స్థాయిలో ఐఎస్ ని అంతమొందించేంత వరకు తాను నిద్రపోనని చెప్పి ఇప్పుడు అమెరికా మళ్ళా పూనుకుంది. ఈ విషయంలో అంటే సిరియాలో ఉన్న ఇస్లామిక్ స్టేట్ టెర్రర్ అవుట్ఫిట్స్ మీద అమెరికా అటాక్ చేయడాన్ని రష్యా, ఇరాన్ తప్పుపట్టాయి. వాళ్ళ దృష్టిలో అసలు సిరియాలోకి అమెరికా ఎందుకు వెళ్ళింది, అది సిరియన్ సోవనిటీకి ఎఫెక్ట్ కదా అని చెప్పి రష్యా, ఇరాన్ అభిప్రాయపడ్డాయి. కానీ అమెరికా మాత్రం మేము ఎక్కడా కూడా సిరియన్ సోవనిటీని దెబ్బతీయలేదు, అక్కడున్న నాన్ స్టేట్ యాక్టర్స్ ఏదైతే టెర్రరిస్ట్ యాక్టర్స్ ఉన్నారో వాళ్ళని మాత్రమే అటాక్ చేశాం, కానీ మేము చేసే పని సిరియా సోవనిటీకి ఎఫెక్ట్ కాదని చెప్పి అమెరికా స్పష్టం చేసింది.